దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలముల వారిన నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ప్రతిరోజు దివారాత్రము కూడా, రాత్రి పగలు ప్రతి సమయంలో కూడా దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం మన హృదయం అనే పలక మీద వ్రాయబడాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యం మనం ధ్యానించుకోవడానికి మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, ఆ వాక్యములో ఆనందిస్తూ ఎవరైతే ఆ వాక్యాన్ని హృదయములో దాచుకుని ఆ వాక్యము నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తారో వాళ్ళని దేవుడు నీటి కాలువలా నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దీవిస్తాడు. అతడు చేయనిది అంతయు కూడా దేవుడు సఫలం. ఏమి చేసినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అతడు చేయనిది అంతయు, వ్యవసాయం చేస్తున్నాడా, వ్యవసాయం ఫలిస్తుంది. వ్యాపారం చేస్తున్నాడా, వ్యాపారం ఫలిస్తుంది. ఉద్యోగం చేస్తున్నాడా, ఉద్యోగం ఫలిస్తుంది. ఒకవేళ చేతి పని చేసుకున్నాడా, చేతి పనిని దేవుడు ఫలింపజేస్తాడు. అంటే వారు ఏది చేసినా దేవుడు దాన్ని ఫలించేటట్లుగా దేవుడు దీవిస్తాడు. ఒకవేళ చేతి పని చేసుకున్నాం అనుకో, ఆయన అంటాడు కదా, నైపుణ్యం గల పనివాడిగా దేవుడు ఆశీర్వదించి అల్పుల యొద్ద కాదు రాజుల యొద్ద నేను నిలబెడతాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. గొప్పవారి మధ్యలో నీ పని కనబడేటట్లుగా దేవుడు నిలబెడతాడు. దివారాత్రము ఎప్పుడూ దేవుడి వాక్యం మన హృదయంలో ధ్యానిస్తూ ఉండాలండి.